ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు, నువ్వు అమరావతిని తయారు చేయాలనుకున్నా, లీస్ట్గా నువ్వు నీకు ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకోవాలనుకున్నా దానిపైన అప్పు తేవాలంటే 9,000 నుంచి 10,000 కోట్ల వరకు 10,000 కోట్ల వరకు వస్తాయి తప్ప దానికి నువ్వు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానంటాను. అంటే దానికి ఎంత టైం పడుతుంది అని అతనే ప్రశ్నించారు. అంటే 20 సంవత్సరాలు కాలయాపన చేస్తూ ఈ కోట్లన్నీ కూడా డబ్బులు కూడా అప్పు ఎవరు ఇస్తే సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తారు. మళ్ళీ ఈ 20 సంవత్సరాలకి చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలంటే 20 సంవత్సరాలు దాని మీద వ్యాపం చేయాలా? ఇదంతా ఎందుకని ఒక తీర్మానాన్ని కూడా అతను మొన్న చెప్పడం జరిగింది. మామూలుగానే అలాంటి రాజధాని నిర్మిస్తే రోడ్ సైడ్ ఉన్న గ్రామ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందితే చాలా స్పీడ్గా అభివృద్ధి అవుతుంది. దానికి 10,000 కోట్లు పెడితే ఈ 200 కిలోమీటర్ల ఏరియా కూడా డెవలప్ అవుతుందని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగనే అతను అమరావతికి వ్యతిరేకం అని చెప్పలేదు. ప్రతి ఏరియా కూడా డెవలప్ అవ్వాలి, ప్రతి ఏరియాలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. ఏ ఏరియాగా రాయలసీమ, తెలంగాణ లేకపోతే ఉత్తరాంధ్ర అనుకొని మనం ఎలాగైతే ఉన్నామో ఆ విధంగా ప్రతి ఏరియా కూడా డెవలప్ అయితేనే బాగుంటుందని ఆలోచన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడే కాదు, ఎన్ని సంవత్సరాలు ఉన్నా అమరావతి డెవలప్ అవ్వదు. వాళ్ళు ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, ప్రజలందరి దగ్గర ఈ భూములు తీసుకోవడానికి చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. మొన్నే రామారావు అని రైతు కూడా చనిపోయాడు, ఉరిపోసుకొని 4 ఎకరాలు అతను ఇస్తే ఈవేళ వరకు అతనికి రూపాయి లాభం కూడా రాని పరిస్థితి, అతను డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి. అతను ఫ్లాట్ ఏదైతే ఇస్తామన్నాడో 15% 20% ఫ్లాట్ అనేది అది కూడా ఇవ్వలేదు. అలాగే ఇంకొక అతను ప్రశ్నలో చెప్పాడు 25 ఎకరాలు ఇచ్చాడు. 25 ఎకరాలకి ఎవరిని అడిగినా ఇంకా రాలేదు, రేపు 10 రోజులు పడుతుంది 10 రోజులు పడుతుందని ఇప్పటికి 2 సంవత్సరాలు బట్టి కాలయాపన చేశాడు. అసలు అమరావతి రైతుల వల్లే ఆ రోజు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చేస్తుందని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కబట్టి వీళ్ళ ప్రభుత్వాల అధికారంలో కూడా రావడం జరిగింది. అలాంటి వాళ్ళని కూడా ఈరోజు అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకు మేలు చేసే విధంగా కాదు, ప్రజలను అపహాస్యం చేసే విధంగా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ త్వరలోనే బుద్ధి చెప్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 170 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మంచిదని ఈరోజు ప్రజలందరూ కూడా కూస్తున్నారని కూడా చెప్తూ ఉన్నాం.